హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి స్వాగతం. జూన్ 21 నుండి జూన్ 30 వరకు మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు అదృష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 10 రోజులు మీకు సాధారణంగా కనిపించిన కొన్ని గ్రహస్థితులు మీ జీవితంలో అనుకోని పరిణామాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మీ కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా రావటం, నమ్మిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురుకావడం, కొన్ని ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. అయితే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని శుభగ్రహాల అనుగ్రహం వల్ల చివరిలో మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వృత్తి. ఉద్యోగస్తులకు ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా కొంతమంది మీ పనిని గుర్తించకపోవచ్చు. పై అధికారుల నుండి ఆశించిన ప్రశంసలు వెంటనే రాకపోవచ్చు. కొంతమందికి పని ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలు వస్తాయి. అయితే సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడవచ్చు. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం అస్సలు కావు. జూన్ 27 తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు చేసిన పనికి గుర్తింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపారస్తులకు ఈ కాలంలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఒప్పందాలు చదవకుండా సంతకాలు చేయకూడదు. ఎందుకంటే డబ్బు లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. మాటల కారణంగా విభేదాలు రావచ్చు. జూన్ 28 మరియు 29 తేదీలలో కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. పాత బాకీలు వసూలు అయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపించవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రత పెంచుకోవాలి. మొబైల్ వినియోగం తగ్గించాలి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. జూన్ చివరి వారంలో ఒక శుభవార్త వచ్చే అవకాశమైతే ఉంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబం మరియు దాంపత్య జీవితం. ఈ కాలంలో కుటుంబ విషయాలలో ఓర్పు చాలా అవసరం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మాటల వల్ల కలహాలు జరగవచ్చు. అయితే ప్రేమతో మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ధన సంపద విషయాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. అయితే నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం, కుటుంబ సభ్యుల సహాయం లభించడం వంటి మంచి సూచనలు కూడా ఉన్నాయి. అయితే జూన్ 29 పౌర్ణమి సమయం ధన విషయాలలో ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి, అలసట ఇలాంటివి సమస్యలు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగండి. యోగా మరియు ధ్యానం చేయటం మంచిది.
అలాగే సమయానికి ఆహారం తీసుకోవటం అవసరం. ముఖ్యమైన తేదీలు జూన్ 21 భాను సప్తమి. సూర్య నమస్కారాలు చేయండి. ఉద్యోగ మరియు వృత్తి పురోగతికి ప్రార్థనలు చేయండి. జూన్ 24 దశపాపహర దశమి. గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయండి. ప్రతికూల శక్తులు తగ్గే అవకాశం ఉంది. జూన్ 25 నిర్జల ఏకాదశి. ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. జూన్ 29 జ్యేష్ఠ పౌర్ణమి. దానం చేయడానికి అత్యంత శుభప్రదమైన రోజు. నువ్వులు, పత్తి, గోధుమలు దానం చేయడం చాలా మంచిది. పరిహారాలకొస్తే ప్రతి ఆదివారం బెల్లంతో నానబెట్టిన గోధుమలను ఆవుకు తినిపించండి. సూర్య మంత్రం ఓం గ్రణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గణేష ఆలయాన్ని సందర్శించండి. హేరంబ గణపతి మంత్రాన్ని జపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. ఓం శరణభవాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. మొత్తం మీద జూన్ 21 నుండి 30 వరకు వృశ్చిక రాశి వారికి కొన్ని పరీక్షలు వచ్చినప్పటికీ చివర్లో శుభ ఫలితాలు పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఓర్పు, భక్తి, సరైన నిర్ణయాలలో ముందుకు వెళితే విజయాన్ని సాధించగలరు. సో జై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.